శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్జున్ సన్న వైజయంతి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణరావు, ప్రముఖ సినీ నటి విజయశాంతి, చిత్ర దర్శక నిర్మాతలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశిర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నందమూరి కళ్యాణరావు, విజయశాంతిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దర్శన అనంతరం ఆలయ వెలుపల విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 18వ తేదీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా విడుదల కానుందని, చిత్రం ఘన విజయం సాధించాలని అన్నారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం ఎంతో ఆనందంగా ఉందని, 18న విడుదల అవుతున్న సినిమాకు ప్రేక్షకులు ఆదరించే విధంగా శ్రీవారు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. నందమూరి కళ్యాణరావు, విజయశాంతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చిత్రీకరణ పూర్తి అయింది. 18న చిత్రం విడుదల కానుంది. ప్రమోషనల్ లో భాగంగా చిత్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటన చేస్తూ వస్తుంది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడండి.